నా పేరు నేరెళ్ళ రాజిరెడ్డి. నేను సుమారుగా 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకే కార్యకర్తగా ఉంటున్నాను. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాను. పార్టీ యొక్క పార్టీ గెలుపు కొరకే నేను కృషి చేస్తున్నాను. నాకు మా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులను కానీ ఎంపీటీసీలను కానీ మా పార్టీ నిలబెట్టిన వ్యక్తికే నేను పనిచేసి వారి గెలుపుకు చాలా కృషి చేస్తున్నాను. మాకు 2009కి పూర్వము మాకు జగిత్యాల, ఈ గ్రామము జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఉండేది. అప్పుడు జీవన్ రెడ్డి గారు వెంబడే మేము పనిచేసి వెన్నంటే ఉండి పనిచేసినాము. తర్వాత 2009 నుండి కాన్స్టిట్యున్సీ పునర్విభజన తర్వాత ఈ ధర్మపురి కాన్స్టిట్యున్సీకి కలిపింది. అప్పటి నుండి మేము మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారి వెంబడే ఉంటున్నాము. వారు కూడా 2009 నుంచి చాలా ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ వారు చాలా కార్యకర్తలను వెన్నంటి ఉండి గ్రామాల్లో తిరుగుతూ వారు కూడా చాలా ప్రజల వెంటే ఉన్నారు. ఇప్పుడు ఈసారి వారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, వారు గెలవడం కూడా జరిగింది. మేము మొన్నటి ఎలక్షన్లో కూడా చాలా బాగా పనిచేశాము. మా గ్రామంలో అందరి కార్యకర్తలను నేను సీనియర్ కార్యకర్తగా అందరినీ కలుపుకొని అందరినీ మోటివేట్ చేసేసి ప్రభుత్వము రావడానికి, మా అభ్యర్థి గెలవడానికి ఎంతో నేను కృషి చేశాను. అలాగే ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను క్షుణ్ణంగా ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు ఇంటికి చేరవేశాము. అట్టి విషయాల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వము కొన్ని మెల్లమెల్లగా అమలు చేస్తూ ఉన్నది. బస్సు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమే కానీ, తర్వాత పేద ప్రజలకు సన్నబియ్యమే కానీ ఇలాంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా చేస్తూ పోతున్నది. రుణమాఫీ విషయం లోపల కొంత ప్రజల లోపల కొంత ఇబ్బందిగా ఉన్నది. 80% వరకు మేము రుణమాఫీ చేశాము అని ప్రభుత్వం చెప్తుంది. ఆ 20% చేయలేదు అని అనుకుంటుంది. కానీ ఆ 20% వరకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కొందరు ఓటర్లను మోటివేట్ చేసే ప్రభావం గల వ్యక్తులకే రుణమాఫీ కాలేదు. కాబట్టి వారిది ఈ ప్రభుత్వం లోపల వాళ్ళు ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత చూపే అటువంటి అవకాశాలు కూడా ఉంటాయని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి 21,000 కోట్లే చేసింది అని ప్రతిపక్షాలు కూడా నిలదీసే అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ స్థానిక సంస్థలల్లో. తర్వాత ఉచిత గ్యాసు 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కొన్ని 2-3 మాసాలు మాత్రమే పడ్డాయి. తర్వాత పడలేదని చాలామంది నుంచి నాకు సమాచారం ఉన్నది. దాన్ని కూడా ప్రభుత్వం కొంత చూసుకుంటేనే స్థానిక సంస్థలలో కొంత మెరుగ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు అంటే పార్టీ పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీకు ఏమైనా పదవులు చేపట్టారా గతంలో? నేను ఇప్పటి వరకు ఎలాంటి పదవులు చేపట్టలేదు. మా జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఉండగా మా మండలంలో 16 గ్రామాలు చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. 8 గ్రామాలు మాత్రమే మా జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఉండి అప్పుడు మేము మైనర్ అయిపోయినాము. అందుకొరకు నాకు వైస్ చైర్మన్ ఇవ్వడానికి మా అప్పటి జీవన్ రెడ్డి గారు ఇస్తానని అనుకూలంగానే ఉన్నప్పటికీ మా మండలంలో అప్పుడు చైర్మన్ జనరల్కు ఇవ్వడం వల్ల నేను కూడా ఓసీ క్యాండిడేట్ని కాబట్టి వైస్ చైర్మన్ నీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పారు. సరే అని నేను సరిపెట్టుకున్నాను. ఈసారి మార్కెట్ చైర్మన్ జనరల్కి వచ్చింది అవకాశము. అయినప్పటికీ ఈసారి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మా ఎమ్మెల్యే గారు బీసీకే కేటాయించారు. ఓసీకి మా గ్రామంకి వెళ్ళి ఒక కార్యకర్తకి ఇచ్చారు. అయినా దానికి నేను కూడా ఎలాంటి బాధ లేదు నాకు. ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల పాలన గురించి ఓవరాల్గా మీకేమనిపిస్తుంది? ప్రజల స్పందన ఎట్లా ఉంది? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీకు ఎటువంటి డిమాండ్ వస్తుంది?
మేనిఫెస్టోలో పెట్టిన విధంగా చాలా కార్యక్రమాలు చాలా మనం ప్రజలకు ఆశ చెప్పినాం కాబట్టి అదే ఆశ లోపల ఉంటారు. ముఖ్యంగా ఇవన్నీ సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ మేజర్ అనేది మేజర్గా వచ్చేసి పెన్షన్ దానిలో మేజర్గా బడుగు బలహీన వర్గాలు ఉంటారు కాబట్టి రైతు రుణమాఫీ చేశారు కానీ మాకు ఏం చేసిండ్రు అనే భావనలే ఉంటారు అని నేను భావిస్తున్నాను. ఆ పెన్షన్ దానిలో కొంత చాలా మట్టుకు అసంతృప్తిగా ఉన్నారేమో అని నా 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 సొంత భావన ఉన్నది. కొత్తవి కాకుండా ఉన్నదాన్ని కూడా 2000 పెన్షన్ను 4000 చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కదా, మేనిఫెస్టోలో కూడా పెట్టింది కదా. దాని ప్రకారంగా కొంత వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారేమో అని నా సొంత ఆలోచన ఉన్నది. సార్ ఇప్పుడు మరి మీరు ఒక కార్యకర్త, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా కేసీఆర్ 7.5 లక్షల కోట్లు చేసిపోయారని మరి ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మరి దీని మీద మీరు కార్యకర్తలు ప్రజలకు ఏం చెప్తున్నారు? అది మాత్రం నిజమే. కొంచెం చదువుకున్న వర్గాల నుంచి మేధావి వర్గం నుంచి మాత్రము ఎలాంటి అసంతృప్తిగా ఉండదు. చెడిపోయినటువంటి ఖరాబ్ అయినటువంటి రాష్ట్రాన్ని మెల్లమెల్లగా గాడిన పెడుతున్నారనేటువంటి మేధావి వర్గం లోపల ఉన్నది. కానీ కింది వర్గం లోపల అంత ఆలోచన శక్తి ఉండదు కదా, అంత ఆలోచన శక్తి ఉండదు కదా. వాళ్ళను మోటివేట్ చేసేటువంటి విషయాలంతా కూడా కార్యకర్తల మీదనే ఆధారపడి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. సార్ మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి గ్రామాలలో ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? స్థానిక సంస్థల వరకు, సర్పంచుల వరకు మాత్రము ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తినే చూస్తారు. అప్పుడు పార్టీ ఏమో పని చేయదు అని నేను అనుకుంటున్నాను. పార్టీ ప్రభావం ఎంత మాత్రం అంటే కొంత ఒక 20%, 15-20% ఉంటే ఉండవచ్చు. కానీ సర్పంచ్ మాత్రం ప్రధానంగా అభ్యర్థి యొక్క బయోడాటానే చూస్తారని నేను అనుకుంటున్నాను. ఒక ఎంపీటీసీ జడ్పీటీసీకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా పార్టీ మాత్రమే, పార్టీ గుర్తే పనిచేస్తుంది. అది కొంచెం కార్యకర్తలు చాలా కష్టపడితే మరి ఎంతైనా ఇప్పుడు పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుర్తు లేకపోయినా పార్టీలే కదా బలపరిచేది. మా పార్టీని మేము బలపరుస్తున్నాము, వీళ్ళకి మేము మద్దతు ఇస్తున్నామనే కదా చెప్పేది పరోక్షంగా. ఓటర్స్ అందరూ చాలా ఇప్పుడు అందరూ చాలా కొద్దిగా పూర్తిగా వాళ్ళకు అవగాహన ఉన్నది. వాళ్ళు చెప్పినప్పుడు, మనం చెప్పినప్పుడు అన్నీ మీకే చేస్తాం అని అంటారు కానీ వాళ్ళ మనసులో ఉన్న ఓటే చేస్తారు. మొన్నటి ప్రభుత్వము ఎన్ని ఖర్చు చేసినా కానీ, వాళ్ళు ఎంత డబ్బులు పెట్టినా కానీ వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అదే చేసిండ్రు. ఈ ప్రభుత్వం రావాలనుకున్నారో వచ్చింది. ఈ గ్రామంలో కూడా అంతే, వాళ్ళకి ఏ వ్యక్తి కావాలనుకున్నారో ఆ వ్యక్తికి వేస్తారు. సార్ ఇప్పుడు మరి మన ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వచ్చింది. ఆయన మొదటిసారి ఇన్ని సంవత్సరాల తర్వాత గెలిచారు, మంత్రి పదవి వచ్చింది. మరి ఆయన గురించి ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటున్నారు, కార్యకర్తలను ఏ విధంగా తీసుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు మాత్రం చాలా బాగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ 2009 నుంచి ధర్మపురి కాన్స్టిట్యున్సీ పునర్విభజనలో ధర్మపురి కాన్స్టిట్యున్సీలో మేము ఉన్నాము. ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో నివాసం లేరు. ఈ ఎమ్మెల్యే మాత్రం ధర్మపురి కాన్స్టిట్యున్సీలో నివాసం వండుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ పని మాత్రం చాలా బాగా అన్ని అందరికీ అందుబాటులో ఉన్నారు. చాలా బాగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల లోపల కాంగ్రెస్ పార్టీ సూచించినటువంటి అభ్యర్థులకే కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తారు. పనిచేసి కార్యకర్తలు అందరూ ఈ పార్టీ సూచించినటువంటి వ్యక్తులనే గెలిపిస్తారు. ఆ గెలిపడానికి కారణం కూడా సంక్షేమ పథకాలు చాలా, రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉండి కూడా ప్రతి దానిలో మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కాబట్టి ఈ సన్నబియ్యము లోపల ప్రజల లోపల మంచి స్పందన ఉన్నది. తర్వాత ఈ ఉచిత ప్రయాణం లోపల కూడా ఉన్నది. తర్వాత ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు కూడా మాఫు ఉన్నది. దాని ప్రకారంగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారు. దానికి
కొత్త రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు ప్రభుత్వం. ఎక్కడైతే ఉప ఎన్నికలు ఉన్నాయో ఆ ఉప ఎన్నికల జాగాలనే రేషన్ కార్డులు ఇచ్చారు, కానీ వేరే జాగాలు ఎక్కడ రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజల లోపల మంచి స్పందన ఉన్నది. కొత్త రేషన్ కార్డులు పిల్లలు పుట్టి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళ పేర్లు నమోదు కాలేదు రేషన్ కార్డు లోపల. కానీ ఇప్పుడు పేర్ల నమోదుతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం వెంటే ఉంటారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల లోపల కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుంది.